హలో. హలో, గుడ్ మార్నింగ్. ఈరోజు సండే మార్నింగ్ లాంగ్ రైడ్కి వెళ్తున్నాం. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ లాంగ్ డ్రైవ్ అనమాట. లాంగ్ అంటే ఇంతకుముందు జస్ట్ అరౌండ్ 150-180 కిలోమీటర్స్ అలా వెళ్ళాను. ఇది మాత్రం ఆల్మోస్ట్ మోర్ దాన్ 200 కిలోమీటర్స్ వెళ్ళాను అనమాట. సో వన్ వే వచ్చేసి అరౌండ్ 210-215 కిలోమీటర్స్ అయిందనమాట. అండ్ సూపర్బ్గా ఉండే. అండ్ వెదర్ మాత్రం చాలా 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 సపోర్ట్ చేసింది. వెదర్ మాత్రం చాలా ఎండగా ఉంటుందేమో అనుకున్నాను తప్ప ఎండగా లేదు. అండ్ ఫుల్ క్లౌడీ అండ్ వర్షం కూడా లేదు. చాలా లక్కీ. అండ్ ఆ వెదర్లో వెళ్తుంటే మాత్రం హైవే పైన సూపర్బ్గా ఉండే. అండ్ చూడండి హైవే కూడా ఎంత మంచి క్లియర్గా, ట్రాఫిక్ కూడా లేదు అండ్ బ్యూటిఫుల్గా ఉండే. ఇంకా డ్రైవింగ్ చేస్తుంటే మాత్రం ఆ మజా కిక్కే వేరే ఉందబ్బా. అసలు సూపర్గా ఉండే. అసలు మాత్రం మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా రోడ్స్ ఎలా ఉన్నాయి, ఆ క్లౌడ్స్ ఎలా ఉన్నాయి, సూపర్గా ఉండే. సో అసలు వర్షం పడుతుంది అనుకుంటే వర్షం లేదు, ఎండ ఉండదు అనుకున్నాము ఎండ లేదు అనమాట. సూపర్. సో ఆల్మోస్ట్ ఇది వచ్చేసి NH44 పైన ఫుల్ ఒక రేంజ్లో నా మ్యాక్సిమం స్పీడ్ వెళ్ళాను అనమాట కార్లో. సో ఇంతకుముందు అయితే జస్ట్ 100-110 వెళ్ళాను. ఈసారి అయితే 120 కూడా క్రాస్ అయ్యాను అనమాట. ఫస్ట్ టైం ఆ హైవే పైన అంత ఖాళీగా ఉన్నందుకు రోడ్స్ ఆ సిచ్యువేషన్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట ఆ స్పీడ్లో. కానీ సూపర్గా ఉండే వే మాత్రం. అండ్ ఇది వచ్చేసి మేము ప్లేస్ వచ్చేసి లైక్ బాసరా. మాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట బాసరా అంటే. నేను చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను. నా అక్షరాభ్యాసం అయ్యింది అక్కడే అనమాట బాసరాలో. సో అప్పటి నుంచి ఇంకా ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళం. ఇంకా స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు, ఇంకా ఒక్కసారి కాలేజెస్ అన్నీ అయిపోయాక లైక్ జాబ్స్ చేసినప్పటి నుంచి ఇంకా లైక్ రెగ్యులర్గా వెళ్ళడం అవ్వట్లేదు. కానీ అప్పుడప్పుడు వెళ్తుంటాము. ఇంకా చిన్నప్పుడు అయితే మేము అక్కడే వెళ్ళి గుడిలో నైట్ పడుకునే వాళ్ళం. ఆ సెంటిమెంట్ చాలా బాగుంటుండే మాకు అక్కడ. అండ్ అక్కడ పడుకోవడం, అక్కడ మాకు కలిసి రావడం చాలా మంచిది అన్నమాట బాసర్లో. అండ్ చాలామందికి చాలా మంచిగా అవుతుంది. ఎందుకంటే చదువుల తల్లి కాబట్టి సరస్వతి అమ్మవారు. ఇంతవరకు ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. బాసర మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్ మాత్రం. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది అమ్మవారు కూడా. అండ్ చిన్నపిల్లలు మీ ఇంట్లో ఎవరైనా ఉంటే మాత్రం వెళ్ళి అక్షరాభ్యాసం అక్కడ చేయండి. వాళ్ళు మాత్రం చదువులో మాత్రం టాప్ అవుతారు అసలుకి. అండ్ సో హైదరాబాద్ నుంచి బాసరకి 210-215 కిలోమీటర్స్ అయిందనమాట. సో మధ్యలో ఒక 2-3 సార్లు బ్రేక్ తీసుకొని బ్రేక్ఫాస్ట్కి మనం మధ్యలో ఒక టీ బ్రేక్ అలా తీసుకునేసరికి సో 5 అవర్స్లో 4.5 hours పట్టింది. 4.5 hours వెళ్ళిపోయాం మేము. అండ్ అక్కడ వెళ్ళాక లైక్ 12 o'clockకి దర్శనం క్లోజ్ అంతా అంటారు అనుకున్నాము. కానీ 11:30 వరకు వెళ్ళిపోయాం అనమాట. 11:30కి వెళ్ళిపోయాక పబ్లిక్ చూస్తే మాత్రం ఫుల్ ఒక రేంజ్లో పబ్లిక్ ఉన్నారు. సో ఇంకా టెంపుల్ క్లోజ్ చేయలే అన్న ధైర్యంతో వెళ్ళాము. అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్తే ఫుల్ లైన్ ఉంది. ఎంత టైం పడుతుందో అనుకున్నాము. పక్కన కొంతమంది అంటుండే మాకు 100 rupees ఇవ్వండి, మేము కంప్లీట్ చేసేస్తాం, మీకు దర్శనం డైరెక్ట్ తీసుకెళ్తామని. ఎందుకులే అని చెప్పేసి నార్మల్గా లైన్లో నించున్నాం. ఒక పక్కకు ఒక లైన్ ఉండే అనమాట. అందులో స్టార్ట్ అయిపోయినా మేమే ఉన్నాం. ఇంకొక పక్క వాళ్ళు ఇంకా కొంతమంది ఉండే. ఆ లైన్లోకి వెళ్ళేసరికి మాకు ఇంకా జస్ట్ వితిన్ ½ an hourలో అయిపోయింది దర్శనము. ఇంకా వేరే లైన్లో వెళ్ళలేదు. పక్క లైన్కి ఒక లైన్ ఉంది. ఆ లైన్లో వెళ్తే మాత్రం అట్లీస్ట్ 1.5 hour to 2 hours అయ్యేదనమాట. సో మేమున్న లైన్లో మాత్రం మాకు ఈజీగా అయిపోయింది. జస్ట్ ½ an hour దర్శనం సూపర్గా అయింది. అసలు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది దర్శనం మాత్రం. ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 years 3 years అయింది బాసర వెళ్ళకుండా. సో మనకి వెళ్ళే దారిలో గోదావరి రివర్ వస్తుంది. ట్రైన్లో వెళ్ళినా కానీ ట్రైన్లో మనకు గోదావరి రివర్ కనబడుతుంది. బస్సులో వెళ్ళినా కనబడుతుంది, 2-wheelerలో వెళ్ళినా కనబడుతుంది. అండ్ వాటర్ కూడా బాగానే ఉండే, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా. అండ్ ఆ గ్రీనరీ అవన్నీ మాత్రం మీరు ఎంజాయ్ చేస్తారు మీ ఓన్ వెహికల్ వెళ్తే. అండ్ ట్రైన్ కూడా మనకి ఈజీ కన్వీనియంట్ వేస్ ఉన్నాయన్నమాట. లైక్ కాచిగూడలో మార్నింగ్ స్టార్ట్ అవుతుంది అరౌండ్ 7 o'clock ఆ టైంలో. అండ్ వితిన్ 4 hours అయితే ట్రైన్లో దిగిపోవచ్చు. ఎప్పుడైనా ట్రైన్లోనే వెళ్తాం మేము బాసరాకి. లేదంటే ఇప్పుడు నిజామాబాద్కి అట్లా వెళ్ళినప్పుడు నిజామాబాద్ నుంచి వెళ్తాం. జస్ట్ నిజామాబాద్ నుంచి ఒక 40-45 kilometers ఉంటుంది నిజామాబాద్ నుంచి. సో ఇదే అనమాట బాసరా ఎంట్రన్స్. చూస్తున్నారు కదా ఆర్చ్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే కొంచెం దూరంలోనే మనకి లెఫ్ట్ సైడ్లో టెంపుల్ వస్తుంది అనమాట. సో టెంపుల్లో తీయలేం కదా వీడియో. టెంపుల్లో దర్శనం అయిపోయాక మేము అక్కడ మాది ఆర్యవైశ్య సత్రం ఉంటుందన్నమాట. అక్కడికి వెళ్ళేసి లంచ్ చేసాము. లంచ్ చేసి అక్కడ ఇదే అనమాట ప్లేస్, అక్కడ డైనింగ్ హాల్. సో లంచ్ బఫెట్ సిస్టమ్ ఉంటుంది. అండ్ లంచ్ చేసి అక్కడ ఒక ½ an hour రెస్ట్ తీసుకొని అండ్ మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఇదే అనమాట. అందరూ ఇట్లా లైక్ బఫెట్ లాగా ఉంటుంది. ప్లేట్లో పెట్టుకొని వచ్చి అక్కడ టేబుల్స్ ఉంటాయి, కూర్చొని తినవచ్చు, లేదంటే నిల్చొని తినవచ్చు. అండ్ సర్వింగ్ ఫుడ్ బాగానే ఉంటుంది. ఎవరైతే వైశ్యాస్ ఉంటారో ఇక్కడికి వెళ్ళి వాళ్ళు రూమ్స్ ఉంటాయి, స్టే చేయొచ్చు. అండ్ ఈవెన్ ఓన్లీ లంచ్ ఆర్ ఓన్లీ డిన్నర్ కూడా వెళ్ళి తినవచ్చు అనమాట. సో ఒకసారి అయిపోయాక స్టార్ట్ అయిపోయాం హైదరాబాద్కి. ఇది గోదావరి రివర్. చాలామంది అక్కడ స్నానాలు చేస్తున్నారు. వెళ్ళి జస్ట్ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. అండ్ మనకి
రోడ్ వే కనబడుతుంది, వాటర్ వే కనబడుతుంది, అండ్ ఆల్సో ట్రైన్ వే కూడా కనబడుతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కుతున్నాం మనం. ఇది ఆ గోదావరి బ్రిడ్జ్ పైకి. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తాం. ఈవెన్ 2 వీలర్లో వచ్చినా 4 వీలర్లో వచ్చిన రోడ్ వే మాత్రం ఇది. అండ్ రైట్ సైడ్లో వచ్చేసి అక్కడ మాత్రం మనకి రైల్వే ట్రాక్ కనబడుతుంది. ఇప్పుడు మీరు చూడండి, రైల్వే ట్రాక్ కూడా వస్తుంది. అండ్ రైల్వే ట్రాక్లో వస్తున్నప్పుడు కూడా మనకి రోడ్ వే కనబడుతుంది. సూపర్గా ఉంటుంది వే మాత్రం. అండ్ అందరూ ట్రైన్లో వెళ్తున్నప్పుడు మాత్రం మా గోదావరిలో అందరూ లైక్ కాయిన్ చేస్తుంటారు, ఆ సెంటిమెంట్ లాగా వాళ్ళందరూ. ఎందుకు సెంటిమెంట్ నాకు తెలియదు, మరి మీకు ఏమైనా తెలిస్తే మాత్రం చెప్పండి ఎందుకు సెంటిమెంట్ అనేది మాత్రం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్, సో ఇక్కడ వచ్చి రైట్ సైడ్లో మాత్రం ట్రైన్ కనబడుతుంది. అబ్జర్వ్ చేసి చూడండి, మీకు రైట్ సైడ్లో ట్రైన్ వస్తూ ఉంటుంది. అదిగోండి ట్రైన్. సో అది ట్రైన్ వెళ్తుంది అన్నమాట, బాసరాకి వెళ్తుంది. అండ్ ఒకవేళ మీరు ట్రైన్లో వస్తే మాత్రం మార్నింగ్ 7 o'clock హైదరాబాద్ నుంచి ఉంటుంది, కాచిగూడ నుంచి. అండ్ మళ్ళీ అక్కడ నుంచి వచ్చేటప్పుడు అరౌండ్ 5-5:30కి మళ్ళీ రిటర్న్ ఉంటుంది కాచిగూడకి. సో ఈజీ వే ఆఫ్ ట్రాన్స్పోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.